గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా ఏంటనుకుంటున్నారా? కలర్ఫుల్గా ఉందని పప్పు ఫ్రెండ్స్, చింతాకు. లాస్ట్ ఇంకా సీజన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మనకు దొరకదు. దానికోసం బ్యాళ్ళు బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 2 గ్లాసులు కందిపప్పు, సగం ఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొన్ని ఆనియన్స్, ఇవన్నీ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చింతాకు ఫ్రెండ్స్. ఇప్పుడు సగం ఉడికిపోయాయి. ఇప్పుడు చింతాకు శుభ్రంగా అన్నీ ఏరేసి బాగా ఈనెలు తీసి ఒక 2-3 సార్లు కడుక్కొని, మనమైతే కొనింది కాదు ఫ్రెండ్స్, పల్లె నుంచి వస్తుంది. మాకు పల్లెలో చెట్లు ఉన్నాయన్నమాట. మాకు ఆ చెట్ల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు పంపిస్తుంటారు. చింతాకు, కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. పోపులోకి మళ్ళీ వేసుకుంటాము, లేకపోతే ఉడికేటప్పుడు కూడా కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఇందులో ఎంత మనకు చారు కావాలనో అన్ని నీళ్ళు వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరు పైకట్టు అంటారు ఫ్రెండ్స్. పప్పు చారు అంటారు, పైకట్టు అంటారు. కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే వేస్తాను. అయితే ఉప్పు కారాలు దీనికి తగినట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే రసం అనేది చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ వేసేసాం ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇంకా బాగా ఉడికిన తర్వాత ఈ రసం పక్కకు ఉంచుకొని రెండింటికి కలిపి పోపు పెట్టుకోవడమే. ఈ దశలోనే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. పప్పు ఎక్కువే ఉంది కాబట్టి కొద్దిగా రాళ్ళు ఉప్పే ఫ్రెండ్స్, మెత్తంది కాదు, రాళ్ళు ఉప్పే రుచి. ఉప్పు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టి సిమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడికితే పప్పు కట్టు వస్తుంది, పప్పు రెడీ అవుతుంది ఫ్రెండ్స్. రుద్ది తిరుమాత పెట్టాక మళ్ళీ చూపిస్తాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేస్తాం. ఆయిల్ పెట్టుకొని 2 ఎండుమిర్చి, 2 గింజలు మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఆనియన్స్, ఎండుమిర్చి ఫ్రెండ్స్, కరివేపాకు పంపి. గెంటేది ఏమండి? గెంటి పప్పులో 2 రసం అట్లా కానీ వేయమంటే కదా. ఇంకా తట్ట నీళ్ళు వల్ల కదా పప్పులోకి వేస్తాయి నీళ్ళు. దీంట్లో కాదు, పప్పులోకి. పప్పు మరీ గట్టిగా ఉంది కదా. కరివేపాకు అంతా కడుగు లేడు కడగల చిట్టి. ఫ్రెండ్స్ పోపు చూడండి చక్కగా వేగిపోయింది. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇవి మిర్చి మా తోటలో ఎండబెట్టిన ఫ్రెండ్స్. ఎంత ఏగినా కలర్ అయితే చేంజ్ కావు, ఇలాగే ఉంటాయి. ఓకేనా? వేగిపోయింది. ఇక్కడ చూడండి పప్పు కలర్ఫుల్గా. ఇది పప్పు కట్టు. ఇప్పుడు దీంట్లో తిరువాత పెట్టేస్తే చూసారా, పోపు వేసేసరికి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పప్పు కట్టు. ఇది వేసుకొని తింటే ఫ్రెండ్స్ ఏ రసం కూడా దీని టేస్ట్ రాదు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చింతాకు పచ్చడి, చింతాకు పప్పు, ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో చూడండి ఫ్రెండ్స్.
సంగటి కానీ అన్నం కానీ చపాతి రోటీ దేనికైనా లాస్ట్కు దోశలో కూడా తింటా ఫ్రెండ్స్ నేనైతే. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. చింతాకు దొరికే కాలమే కదా, ఇప్పటికే లాస్ట్ అవుతూ ఉంది. తొందరగా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.